వసుదేవసుతం దేవం కంసచారూణమర్ధనం దేవకీ పరమానందం వందే కృష్ణం జగద్గురం. మాతృదూతాభ్యో నమః, పితృదూతాభ్యో నమః, శ్రీ గురుదూతాభ్యో నమః. ఈ యొక్క వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఆలోచన విధానాన్ని మాకు తెలియచేయండి. దానివల్ల మాకు కూడా ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది దాన్ని ఇంకా మేము వల్ల తెచ్చుకునేటట్లుగా చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. భగవద్గీత ప్రతిరోజు కూడా ఒక భగవద్గీతలో శ్లోకము, సామాజికమైనటువంటి భావాలతో ఉన్నటువంటి ఒక వీడియో తప్పనిసరిగా గ్రూపులో పెట్టడం జరుగుతూ వస్తుంది. దేనికి అంటే భగవద్గీతలో చదవండి, చదివించండి అనేటటువంటి నానుడి అందరూ తెలుసుకుంటే బాగుంటుంది అని, అందరూ చదవటానికి అవకాశం లేకపోతే కొంతమంది పెద్దలు చెప్పినటువంటి అంటే ఇంకా మంచిగా చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏ సందర్భంలో చెప్పినటువంటి ఇది ఎవరికి వారే వన్నీ తెచ్చుకోవాల్సిన పని ఉంటుంది. కనుక ఈయన మంచి భావంతో, మంచి మనస్సుతో ఈ యొక్క వీడియోలను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేస్తారని తెలియజేస్తున్నాం. మీ యొక్క మంచి ఆలోచనకి మా హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తున్నాం. కనుక అందరూ ప్రోత్సహిస్తారని తెలియజేస్తున్నాం. ఈరోజు భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి 8వ శ్లోకం విషయాన్ని గురించి చెప్పుకుందాం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి శ్లోకం ఏంటంటే, ఎక్కడైతే అధర్మం పెచ్చరిల్లుతుందో, పాపం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే దుర్మార్గం ఎక్కువగా ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి సాధువులను కాపాడటం కోసం సాధు సజ్జనులు, సాధకులు, ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ మంచి చేయటం కోసం యుగ యుగే సంభవామి, ప్రతి యుగంలోనూ నేను వస్తూ ఉంటాను అని చెప్పబడుతోంది. కనుక ప్రతి భక్తుడు కూడా ఆ భగవంతుని యొక్క భగవంతుని మనకు మంచి జరగాలని కోరుకుంటూ, మంచి ధ్యానంలో ఉంటూ, మంచి ప్రవర్తనతో ఉంటూ ఎప్పుడైతే ఉంటారో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా కలుగుతుందని తెలియజేయటం జరుగుతుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.